ఏ ఫర్ యాపిల్. యాపిల్ రోజు ఒకటి తింటే మనకు అనారోగ్య సమస్యలు రావు. బి ఫర్ బాల్. మనం ఫ్రీ టైంలో ఎప్పుడు ప్లే గ్రౌండ్లో ఎక్కువగా ఆడుకునేది బాల్. ఎటువంటి ప్లేయర్స్ అయినా బాల్స్తోనే ఎక్కువ ఆడతారు. సి ఫర్ క్రొకడైల్. అమ్మో, అది చూడు ఎలా చూస్తుందో, ఎప్పుడు తిందామా అన్నట్టుగా చూస్తుంది. చాలా భయంకరమైన యానిమల్. డి ఫర్ డాడ్. ఐ లవ్ మై డాడ్. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమా? ఈ ఫర్ ఎగ్స్. ఎగ్స్ రోజు ఒకటి తింటే మనకు హాస్పిటల్తో పనే ఉండదండి. ఎగ్ పిల్లలైనా పెద్దలైనా రోజు ఒకటి తినాలి. ఎఫ్ ఫర్ ఫాక్స్. నక్క. నక్కకు తెలివి చాలా ఎక్కువ. అన్ని విషయాలను చాలా చురుగ్గా ఉంటుంది. జీ ఫర్ గర్ల్. అక్కడ కనిపిస్తున్న అమ్మాయి మా అక్క. ఐ లవ్ మై సిస్టర్. గర్ల్ అంటే అమ్మాయి. హెచ్ ఫర్ హౌస్. మనం రోజంతా బయట కోతి వేషాలన్నీ వేస్తూ ఇంటికొచ్చి హ్యాపీగా పడుకుంటాం. హెచ్ ఫర్ హౌస్. ఐ ఫర్ ఐడియా. మన ఆలోచనలు ఎప్పుడూ చురుగ్గా ఉండాలి. మన మెదడుకి ఎంతో షార్ప్ పెట్టుకోవాలి. వాటిని ఐడియాస్ అంటారు. జే ఫర్ జోకర్. మనము మూడీగా ఉంటే జోకర్ మనల్ని ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు. జోకర్. చూడండి ఎంత క్యూట్ గా ఉందో. కే ఫర్ కింగ్. ఒక రాజ్యానికి రాజు. కింగ్ ఎప్పుడు ఎంతో ధైర్యంగా ఉంటాడు. ఎల్ ఫర్ లయన్. వామ్మో, అది చూడు ఎలా అటాక్ రెడీగా ఉందో నా మీద. ఎప్పుడు దూకి తినేద్దామా అన్నట్టుగా ఉంది. సింహం. ఎం ఫర్ మామ్. ఐ లవ్ మామ్. మామ్ ఈజ్ వావ్. మీకు మీ అమ్మ అంటే ఇష్టమా? ఎన్ ఫర్ నెట్. వల. మన బాల్స్ వేసుకొని ఆడుకోవచ్చు, చేపల్ని పట్టుకోవచ్చు, ఇంకా ఎన్నెన్నో చేయొచ్చు. ఓ ఫర్ ఆక్సిజన్. గాలి. గాలి లేకపోతే మనము బ్రతకలేం. ఆక్సిజన్ మనకు బ్రతకడానికి దారి చూపిస్తుంది. పీ ఫర్ ఫాస్ట్. మన మైండ్లో ఒక క్వశ్చన్ ఉంటే మనము ముందుకు వెళ్ళలేం. ఫాస్ట్గా ఉండాలి ఎనీ టైం. క్వశ్చన్ ఎప్పుడు మైండ్లో పెట్టుకోకూడదు. క్యూ ఫర్ క్వీన్. రాణి. ఒక రాజ్యానికి రాజు కింగ్ అయితే అదే రాజ్యానికి రాణి క్వీన్. ఆర్ ఫర్ రెయిన్. మన వర్షంలో ఎంతో బాగా ఆడుకుంటాం కదా. పిల్లలందరికీ రెయిన్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. మరి మీకు? ఎస్ ఫర్ షార్ప్. మనము కత్తి కంటే పదునుగా ఉండాలి. మన ఆలోచనలు, చురుకుదనం చాలా షార్ప్గా ఉండాలి. ఓకేనా? టీ ఫర్ ట్రీ. ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. అది ట్రీస్ వలనే. యూ ఫర్ అంబ్రిల్లా. వర్షంలో మనము గొడుగు లేనిదే బయటికి వెళ్ళలేం. వర్షం వస్తే మనకు గొడుగు చాలా అవసరం. వి ఫర్ వెజిటేబుల్స్. రోజు కూరగాయలు తినాలి. కూరగాయలు తినడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. బ్లడ్ ఎక్కువగా ఉంటుంది. డబ్ల్యూ ఫర్ వాటర్. ఒక బాటిల్లోకి తీసుకెళ్ళి గంటకు ఒకసారి నీళ్లు తాగుతూ ఉండాలి స్కూల్లో పిల్లలంతా. ఎక్స్ ఫర్ ఎక్స్రే. మనకు ఎముకలు ఇరిగితే గనక మనము హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీయించుకుంటాము. మన ఆరోగ్య సమస్య గురించి అడుగుతాము. వై ఫర్ ఎల్లో. ఎల్లో కలర్ లో ఉండే ఫ్లవర్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. చాలా బాగుంటాయి. జెడ్ ఫర్ జీబ్రా. మీరు ఎప్పుడైనా జీబ్రాతో ఆడుకున్నారా? దాన్ని చూస్తేనే చాలా భయంగా ఉంది కదా. నాకు కూడా. మన కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి కథలు మనమందరం కలిసి ఎన్నో తెలుసుకుందాం, నేర్చుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.